మంచి పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్, ఎవరికి దొరకని ప్రభాస్ గారి డేట్స్, 400 కోట్ల బడ్జెట్, ఇవన్నీ పెట్టుకుని ఏం తీశారండి మారుతి గారు. ఈ వీడియోలో రాజాసాబ్ మూవీ చేసిన తర్వాత మూవీ మీద నా ఒపీనియన్ చెప్పబోతున్నా. ఛానల్ కి కొత్తగానే వచ్చుంటారు. వీడియోలో నా కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో 100కి 100% న్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారు మాత్రం. ప్రభాస్ గారు చెప్పిన 80% డైలాగ్స్ కి నా మొహం మీద నవ్వైతే వచ్చింది. మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ప్రభాస్ గారు అయితే. మూవీ అంతా ప్రభాస్ గారి క్యారెక్టర్ మీద కామెడీతో నడిపించేసినా సరిపోయేదేమో. అవసరమైన సీన్స్ ఏమో అబ్రప్ట్ గా కట్ అయిపోతాయి, అవసరం లేని సీన్స్ ఏమో ఆగుతారు. అసలు ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ లో ఉన్న సీన్స్ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. టీజర్ లో, ట్రైలర్ లో, పోస్టర్ లో, ప్రమోషన్ లో వాడడం ఎందుకో, అది తీసేయడం ఎందుకో. సరే ఆ సీన్ ఏమన్నా స్టోరీ గడ్డ వస్తుందా అలా అనుకుంటే సాంగ్స్ అన్ని మూవీ స్టోరీ కడ్డే, వాటిని తీసేయండి. మరి మూవీలో పెట్టినప్పుడు షూట్ చేయడం ఎందుకు, దాచుకోవడానిక? మరి మూవీని కూడా తీసి దాచుకోవాల్సింది. మ్యూజిక్ ఉందా అంటే ఉందంతే. ఒక్క సాంగ్ పెట్టిన పట్టుకుని లాగుడు. మ్యూజిక్ కూడా పెద్ద ఏం అనిపించలేదు. హీరోయిన్స్ ఎందుకున్నారో మనకు తెలిసిన విషయమే. ఈ మూవీ కోసం ప్రభాస్ గారు 140 days ఇచ్చారంట. ప్రభాస్ గారు ఈ టైంలో వంగతో పీక్ మూవీ కూడా అయిపోయేదేమో. అనవసరంగా ప్రభాస్ గారి డేట్స్ కి బొక్క. చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉంటారు ప్రభాస్ గారి డేట్స్ కోసం. మీరేంట్రా అంటే ఇలాంటి మూవీ తీశారు. ఆ సెకండ్ ట్రైలర్ కట్ చేసిన ఎడిటర్ కి అయితే కాళ్ళు మొక్కి దండం పెట్టొచ్చు. ఈ మూవీలోంచి కూడా ఆ రేంజ్ ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడంటే మామూలు విషయం కాదు. ఇలాంటి మూవీ తీసి కూడా స్టేజ్ మీద అలా ఎలా మాట్లాడారో మరి డైరెక్టర్. అసలు కనెక్ట్ అవ్వన బామ్మ ఎమోషన్స్ ఎందుకో. ఫస్ట్ హాఫ్ వరకు ప్రభాస్ గారు కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ బాగానే ఆపారు, కొద్దిగా ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రభాస్ గారు ఒక 4 డైలాగులు తప్ప ఎప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేద్దామా అనిపించింది. అసలు కమెడియన్స్ ఎందుకున్నారో వాళ్ళకే తెలియాలి. మూవీ మొత్తంలో ప్రభాస్ గారి క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ మాట్లాడినా ఇరిటేషన్ వచ్చింది. అలా ఉన్నాయి ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టర్స్. అయినా వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, డైరెక్ట్ గా అసెంబ్లీ టికెట్ బుక్ చేస్తే సరే ఆ క్లైమాక్స్ బాగానే ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. మధ్యలో సాంగ్స్ ఎందుకండి? సాంగ్ బాగుంటాయి, కాస్ట్యూమ్స్ బాగు, ఎందుకు వచ్చిన సాంగ్స్ ఏంటో. క్లైమాక్స్ ఓకే, క్రియేచర్ వచ్చింది. వచ్చిన 2 minutes లోనే హీరో ఓడించేలా వెంటనే అక్కడ సీన్ కట్ అయిపోవాలి. డైరెక్ట్ గా మళ్ళీ పార్ట్ 2 లీడ్. అసలు ముందు ఈ సినిమానే సరిగ్గా తీయలేదు, మళ్ళీ పార్ట్ 2 ఎందుకండి? పార్ట్ 2 ఎందుకు? అవసరం లేదు. ఈ మధ్య మీది ఒక ట్రెండ్ అయిపోయింది, అవసరం లేకపోయినా పార్ట్ 2 అంట. ఎందుకో నాకు అర్థం కావట్లా. ఈ సినిమా ప్రభాస్ గారి కోసం అయితే ఒకసారి చూసేయచ్చు. ఎనర్జెటిక్ ప్రభాస్ గారు అయితే బాగున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. హర్రర్ అంటారు, అసలు హర్రర్ మూవీయే కాదు ఇది. 1వ క్లాస్ పిల్లోడు కూడా భయపడ్డా ఈ మూవీ చూసి. ఈ మూవీతో ప్రభాస్ గారు అయితే ఒకటి ప్రూవ్ చేశారు. అసలు హైప్ లేని మూవీకి డైరెక్టర్ కి డే 1 10 crores కూడా లేదు, సాంగ్స్ హిట్ అవ్వలేదు. అయినా సరే ఈ మూవీతో డే 1 110 కోట్లు ప్లస్ వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఇక్కడతో ఈ మూవీని మర్చిపోయా. నెక్స్ట్ ఫౌజీతో చేసే ధ్వంసం, స్పిరిట్ తో చేసే విధ్వంసం, కల్కి సలార్ పార్టులతో చేసే బేవత్సం కోసం అయితే వెయిటింగ్. ఒకవేళ మీరు కానీ రాజాసాబ్ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. వీడియో ఎక్కడి వరకు చూస్తుంటారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అన్ని థియేటర్లో మహా దారుణం